ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ధర్నా కార్యక్రమంలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జరిపేటి జైపాల్, వడ్డెర సంఘం ముఖ్య నాయకుడు చెల్లంగుల కృష్ణయ్య, వడ్డెర సంఘం తెలంగాణ లక్ష్య సాధన రాష్ట్ర అధ్యక్షుడు ట్రస్ట్ చైర్మన్ జరిపేటి సత్యనారాయణ రాజు, వడ్డెర సంఘం తెలంగాణ గన్ను దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ట్రస్ట్ వైస్ చైర్మన్ ఎత్తరే అంతయ్య, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వల్లెపు వెంకట్, రూపని చంద్రయ్య తదితర సంఘం నాయకులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఢిల్లీ జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో ఈరోజు ఈ జంతర్ మంతర్ ఢిల్లీలో ధర్నా చేయడానికి గల కారణం ఏంటంటే తెలంగాణలో బీసీలుగా ఉన్నవారు ఈ రాష్ట్రంకు వచ్చే వరకు ఓసీలవుతారు కేంద్రానికి 42% వాటా ఇవ్వాలని దాన్ని వడ్డెర సంఘం తెలంగాణ వడ్డెర సంఘం తెలంగాణ లక్ష్య సాధన తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం నుంచి వడ్డెరలు ఈ యొక్క ధర్నాలో పాల్గొనడం జరిగింది. జిల్లా నాయకులు మరి అదేవిధంగా గ్రామస్థాయి నాయకులు కూడా రావడం జరిగింది. మీద మన సీఎం ఫోటో వస్తుంది. నా పేరు జెట్టి సత్యనారాయణ, మేము తెలంగాణ హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. మనందరికీ తెలుసు, మనకు బీసీ రిజర్వేషన్ రావాలని ఫస్ట్ కులగణన చేయాలని కులగణన చేశారు. కాబట్టి మనకు 50% మనకు కులగణన తేలింది బీసీల వాటి. దాని భాగంగా మనకి రిజర్వేషన్ పట్టు రావాలని మన సీఎం గారు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి సెంట్రల్ ఇక్కడ పంపించడం జరిగింది. మరి పార్లమెంట్లో మన మోడీ గారు ఆమోదించాలా, వాళ్ళు ఇంతవరకు ఆమోదించట్లేదు. అందుకు ధర్నా చేయడానికి ఢిల్లీ రావడం జరిగింది. జై తెలంగాణ, జై వడ్డెర, జై వడ్డెర, జై జై వడ్డెర, జై వడ్డెర, జై జై వడ్డెర, జై బీసీ. నువ్వు ఇట్లా పట్టుకొని అన్న, నువ్వు వాడు పక్కన చెప్పు ఇక నువ్వు ఎందుకు